హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత అఫీషియల్ బ్లాగ్స్. నేను ఈరోజు మీషో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో 3-పీస్ కుర్తా సెట్ తీసుకొచ్చాను. అస్సలు మిస్ చేసుకోవద్దు. లేట్ చేయకుండా నేను కలెక్షన్ అయితే చూపిస్తాను. ఇది మన వీడియోలో ఫస్ట్ కలెక్షన్ అండి. ఇది కాటన్ ఫ్యాబ్రిక్, చాలా ప్లెయిన్గా ఉంది. మొత్తం కూడా ప్లెయిన్గా వచ్చేసింది. ఫ్రంట్ సైడ్ వీ నెక్ డిజైన్ వచ్చింది. ఇంకా ఇక్కడ చూస్తే సిల్వర్ కలర్లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. వీ నెక్ వచ్చింది. హ్యాండ్స్ చూస్తే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయన్నమాట. కొంచెం ఇట్లా కట్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి డిజైన్ అయితే ఇచ్చారు, డిజైన్ ప్రొవైడ్ చేశారు. సేమ్ అలాగే వచ్చింది. ఈ హ్యాండ్ కూడా కొంచెం యూనిక్గా వచ్చింది. ఇది ఇలా వస్తుంది అనమాట. మనం హ్యాండ్స్ వేసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది. ఇలా ఈ మోడల్లో వస్తుంది హ్యాండ్స్ వేసుకున్నప్పుడు. ఆ డిజైన్తో వచ్చేస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేసింది. ప్యూర్ కాటన్లో ఉంది. ఎటువంటి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. టోటల్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కాటన్ ఫ్యాబ్రిక్. ప్యాంట్ చూస్తే ప్యాంట్ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేసింది. ఇది కూడా ఏంటంటే స్ట్రైట్ ప్యాంట్ అనమాట. ఇంకా ఏమి డిజైన్ అయితే ఇవ్వలేదు. దీనికి కూడా ఏం లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. ఇంకా దుపట్టా చూసుకుంటే ఈ డ్రెస్కి మెయిన్ హైలైట్ ఏంటంటే దుప్పట్టా అండి. వితౌట్ దుప్పట్టా ఇది వేసుకుంటే అంత లుక్ అయితే ఇవ్వదు. సో మెయిన్ హైలైట్ అంటే దుప్పట్టానే. బికాస్ కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది. ఆ కలర్కి ఈ కలర్కి ఫుల్ ఇలా ఎక్కడ ఎంతమందిలో ఉన్నా ఇట్లా వెలిగిపోతారు మీరు ఇది వేసుకుంటే. బికాజ్ ఇది అంత థిక్ కలర్ కాబట్టి. సో ఇక్కడ దీనికి కూడా డిజైన్ అయితే వచ్చేసింది. చున్నీ కూడా మిడిల్ అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేసాయి. మిడిల్ అంతా కూడా డిజైన్ వచ్చింది. సో ఎక్కడైతే ఏమీ సింపుల్గా అయితే వదిలేదు దుపట్టా. ఇవన్నీ రీజనబుల్ బడ్జెట్లోనే తీసుకొచ్చాను. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కాస్ట్ ఎంత పడింది అనేది కూడా నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను. సో మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే ఈ డ్రెస్ కొంతమందికి ఏంటంటే కలర్ థిక్గా అంటే నచ్చదు అనమాట. లైక్ నాలాగే కొంచెం లైట్ కలర్స్లో నేను బాగా ఇష్టపడతాను. ఎవరైతే థిక్ కలర్స్లో బాగా ఇష్టపడతారో వాళ్ళు మాత్రం మస్ట్ ట్రై చేయండి. బట్ విత్ చున్నీ అయితేనే మంచి లుక్ ఇస్తుంది. ఇది ఇంకొక మోడల్ అండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించే లాస్ట్ డ్రెస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మంచి కలెక్షన్ అది, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు. ఇది కూడా ప్యూర్ కాటన్లో వచ్చింది. పింక్ కలర్. నెక్ చూసారా, వీ నెక్ వచ్చింది. మనకి డిజైన్ కూడా వీ షేప్లోనే ఇచ్చారు. డిజైన్ కూడా మొత్తము ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. సేమ్ ఇది కూడా అంతే, జెర్రీ వర్క్లో ఇచ్చేసారు. చిన్న చిన్న చిప్స్ కూడా యాడ్ అయినాయి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్సే వచ్చేసాయి ఇవి. బాగుంది. ఇదంతా కూడా ప్లెయిన్ ఉంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ చూసుకుంటే మిడిల్లో అక్కడక్కడ ఫ్లేవర్స్ ఇచ్చేసారనమాట. లైక్ ఫ్లవర్ మోడల్లో చిప్స్ ఇచ్చారు. దీనికి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కాటన్ ఫ్యాబ్రిక్, ఇది కూడా ప్యూర్ కాటన్ ఉంది. రెగ్యులర్ వేర్కి కూడా బాగా సెట్ అయిపోతుంది. ప్యాంట్ ఇదేనండి. ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్. ప్యాంట్ మీద ఇక్కడ మనకి చివర ఇట్లా డిజైన్ ఇచ్చేసారు అంతే. ఇంకా అంతమించి ఏమి ఇవ్వలేదు. ప్యాంట్కి చివర మాత్రమే డిజైన్ ఇచ్చారు. ఇంకా దుపట్టాలో మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే దుపట్టా కూడా సేమ్ కలర్ వచ్చేసింది. ఇది దుపట్టా వేసుకోకపోయినా అంత చేంజ్ అయితే ఏమి ఉండదు, కానీ నార్మల్గా ఉంటుంది. వితౌట్ దుపట్టా అయినా కానీ ఇదంతా చేంజ్ అయితే ఏమి ఇచ్చేది. లైక్ దుపట్టా వేసుకుంటే కొన్ని ఎట్లా ఇందాక నేను ప్రీవియస్గా చూపించాను కదా, అది దుపట్టా వేసుకుంటే ఎంత హైలైట్ ఇస్తుంది. బట్ ఇది అట్లా కాదు. దుపట్టా లేకున్నా కానీ నార్మల్ లుక్ ఉంటుంది. ఇది దుపట్టా వేసుకున్నా కానీ అంతే. కాకపోతే ఈ దుప్పటకి కొంచెం మెయిన్ పార్ట్ ఏంటంటే ఇది ఇచ్చారు హైలైట్గా, కలర్ చేంజ్ చేసి ఇలా ఇచ్చారు. సో మనకి డ్రెస్ ఏ కలర్లో ఉందో దుపట్టా కూడా అలాగే ఉంది. దుపట్టా కూడా బాగుంది. ఇది వైట్ కలర్ అండి, ప్యూర్ వైట్. ఇది చాలా ఇష్టం నాకు వైట్ కలర్ అంటే. ఇక్కడ చూడండి, వైట్ కలర్ మీద నావీ బ్లూ కలర్ డిజైన్ వచ్చేసింది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. థిక్ బ్లూ కలర్ కూడా వచ్చింది. ఫ్లవర్స్ వీ నెక్ వచ్చింది. డిజైన్ కూడా కొంచెం బాగా ఎగ్ పార్ట్ దగ్గరికి వేస్ట్ పార్ట్ వరకు బాగా ఇచ్చారు. మంచి డిజైన్ ఇచ్చారు. రిమైనింగ్ అంతా ప్లెయిన్గా ఇచ్చారండి, ఇంకేం లేదు డిజైను. ఇదంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. అయితే దీనికి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదండి. హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ 3/4.
సేమ్ హ్యాండ్స్కి మనకి డిజైన్ ఎలా వచ్చిందో మనకి ఫ్రంట్ సైడ్ కూడా అంతే వచ్చింది, సేమ్ కలర్ ప్యాటర్న్లోనే వచ్చింది. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ అండి, ఇంకేం లేదు. కాటన్ ఫ్యాబ్రిక్, ఇది స్మూత్ ఫ్యాబ్రికే, వైట్ కలర్, కొంచెం వైట్ కాబట్టి కొంచెం కేర్గా హ్యాండిల్ చేసుకోవాలి. ప్యాంట్ వచ్చేసి నార్మల్గానే వచ్చేసిందండి. ప్యాంట్కి పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు, బట్ వన్ సైడే ప్రొవైడ్ చేశారు పాకెట్. ప్యాంట్ ప్లెయిన్గానే వచ్చింది, మనకి చివరి మాత్రమే డిజైన్ ఇచ్చారు. రిమైనింగ్ అంతా ప్లెయిన్. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రికేనండి. సో ఫైనల్గా అయితే దుపట్టా ఇదండి. దుపట్టా వేసుకుంటే ఆ వైట్ కలర్ మీదకి ఈ కలర్ మంచి లుక్ ఇస్తుంది. అస్సలు మిస్ చేసుకోకండి. వీటిలో మీకు ఏది నచ్చినా కానీ వెంటనే ప్లేస్ చేసుకోండి ఆర్డర్. నేను చెప్పాను కదా లాస్ట్ వన్ అస్సలు మిస్ చేసుకోవద్దని, అది ఇదేనండి. ఎందుకంటే ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. కొంచెం మంచిగా యూనిక్గా అనిపించింది అనమాట కలర్ కూడా. సో అందుకనే నేను మీకు చెప్పాను. ఇది అనార్కలి మోడలు, ఇది అనార్కలి మోడల్ వచ్చేసింది. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇలా డిజైన్ వచ్చేసింది. సో పింక్ కలర్తో వచ్చింది ఫ్రంట్ సైడ్ అంతా కూడా. హ్యాండ్స్ చూస్తే హ్యాండ్స్ ఇలా వచ్చాయి, ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా. ఇంకా దీని మీద వైట్ కలర్ ఇలా వచ్చాయి కదా డాట్స్, ఇది ప్రింటెడ్ అండి, డిజైన్ అయితే కాదు. ఇది చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్. ఇది కూడా చాలా బాగుంది, కాటన్లో ఉంది, అసలు మిస్ చేసుకోవద్దు. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. లైక్ కాలేజ్కి కానీ రెగ్యులర్ వేర్కి బాగా సెట్ అవుతుంది. ఇది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది, ఇది అసలు మిస్ చేసుకోవద్దు. నేను మీకు ప్యాంటు చూపిస్తాను. ప్యాంటు ఓ మై గాడ్ ఎంత స్మూత్గా ఉందంటే ప్యాంటు చాలా స్మూత్గా ఉంది అండ్ లైట్ వెయిట్గా ఉంది, బాగుంది ప్యాంటు. సేమ్ ఇట్లా ఎలా వచ్చేసిందో స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేసింది, ఏం డిజైన్ అయితే ఏం లేదు. ఇక్కడ ఇది మనకి అడ్జస్ట్మెంట్కి మనకి థ్రెడ్స్ ఇచ్చారు, అడ్జస్ట్మెంట్కి ఇచ్చారు ఇది. సో బెస్ట్ థింగ్ ఇది నన్ను అడిగితే. సో మనకు ఎంత టైట్గా అంటే అంతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది పాకెట్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇంకా దుపట్టా చూసుకుంటే దుపట్టా చాలా లైట్ వెయిట్లో ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా కొంచెం బాగా స్మూత్గా ఉంది, సేమ్ కలర్లోనే ఇచ్చారు. ఈ దుపట్టా కూడా సేమ్ కలర్లోనే వచ్చేసింది. ఇదంతా కూడా ప్రింటెడ్ వర్కేనండి, మనకి డిజైన్ అయితే కాదు, వైట్ కలర్ ప్రింట్ ఇది అంతే, ఆ డిజైన్ ఇచ్చేశారు. సో ఇప్పుడు నేను చూపించిన ఈ డ్రెస్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ కూడా అలా సెట్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.